సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కల్పించిన వలిగొండ ఏఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం సైబర్ నేరాలపై వలిగొండ ఏఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరగాలు అనేక విధాలుగా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారని, వారి మాయలో పడే ఎంతో మంది బలవుతున్నారని ఆయన అన్నారు. సెల్ ఫోన్లో వచ్చే ప్రతి మెసేజ్కి ఫోన్ కాల్కి బదులు ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. దీనివలన బ్యాంకులోని అమౌంట్తో పాటు వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందని, దీనివలన ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. వీరి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొంగలు ఉన్నారు కానీ నీకు తెలవనుకుంటే నీ దేవుడు డబ్బులు వాళ్ళను సైబర్ నేరస్తులు అంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని నీకు చెప్తాడు, నీ ఆధార్, నీ బ్యాంకు అకౌంట్ ఉంది కానీ బాబు నీకు కెనరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, నీ ఆధార్ కార్డు లింకప్ చేయాలి, నువ్వు అది అయిపోయింది, నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, నీకు ఓటీపీ వస్తుంది, అట్లాగనే నీ బ్యాంకు అకౌంట్ నీకు జారీ ఉంటుంది, అంటే లేకపోతే బ్యాంక్ అకౌంట్ రద్దు అవుతుంది అని చెప్తాడు. బ్యాంక్ అకౌంట్ రద్దు అవుతుంది అంటే నువ్వేమనుకుంటావు, ఎమ్మటే చెప్పు ఏటీఎం కార్డు తీసుకొస్తావు, టక్క నెంబర్ చెప్తావు, ఆ ఓటీపీ కార్డు చెప్పగానే నీ బ్యాంకు మొత్తం ఊడి చేస్తాడు, నువ్వు డబ్బులు మొత్తం పోతాయి. అటువంటివి నీకు అటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. లేకపోతే నువ్వు మొన్న షాపింగ్ చేస్తావు, నీకు సెల్ నెంబర్ ఉంది కానీ నీకు సెల్ ఫోన్ చెప్తాడు, ఈ నెంబర్కి నీకు ల్యాండ్ తగ్గితే నీకు కారు వచ్చింది చెప్తాడు, ఆయనకి పైసలు ఎక్కువ ఎక్కడ ఎంత ఇస్తాడు, నీకు కారు ఎంత ఇస్తాడు, నాకు అర్థం కారు వచ్చింది, నీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్లో నువ్వు కొట్టుకో అంటాడు ఆయన బ్రోకర్ మాట. ఇదొక కొంతమంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను హైదరాబాద్లో మేము పాతీలు తవ్వుతుంటే బంగారు బింత దొరికింది, ఆ బంగారు నాకు తక్కువ రేటుకి ఇస్తాం, మీరు రావాలి ఎంతకు ఇస్తావు అంటే నేను 10,000 తులం ఇస్తా అంటాడు. మనం ఏం చేస్తావు, 10 తులాలు కొంటామని ₹1,00,000 కట్టుకొని పోతాం. ఆడికి రమ్మంటాడు, సికింద్రాబాద్ స్టేషన్ రమ్మంటాడు, ఆడికి రమ్మంటాడు, ఆ లక్ష తీసుకొని అంతా ఇప్పుడు సినిమాలలో పాత సినిమాలలో ఉంటారు చూడు, ఆయన నువ్వు పైసలు ఇచ్చేస్తావు, నువ్వు 3 కట్టిస్తావు, తర్వాత నువ్వు తీసుకొని వస్తావు, చూసేవరకల్లా ఏముండదు దాంట్లో అన్న పూత. అటువంటి మాటలు మనం నమ్మకం. ఇక్కడ కూడా డబ్బులు ఎవరికి పుణ్యానికి రావు, డబ్బులు అనేది మనం కష్టపడితేనే వస్తాయి. ఇంకో యువకులు ఉంటారు, యువకులు ఏం చేస్తుంది, మున్సిపాలిటీ చదువుతుంది ఆమె ఎవరో వస్తుంది, ఇట్లాంటి మనోడు ఫోన్ చేస్తాడు, ఇట్లా మిస్కాల్ వచ్చిందండి, ఏదో నెంబర్ చెప్పదు, ఇంకో నెంబర్ చేసినా కానీ నీతో స్నేహితం పెంచుకుంటుంది. స్నేహితం పెంచుకొని తర్వాత నిన్న ఒక రొంపులో తిరుగుతుంది అనమాట. రొంపేటకు బట్టలు ఇస్తుంటుంది, నా బట్టలు ఇప్పండి తర్వాత నువ్వేం ఊరుకుంటావు, నీకు మొత్తం రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి నాకు డబ్బులు ఇస్తావా చేస్తావా, లేకపోతే ఇది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే వాట్సాప్ అని ఉంటుంది అనమాట, దాంట్లో పెడతా ఉంటుంది, గ్రూపులలో షేర్ చేస్తా ఉంటుంది, అందరూ చూస్తాం. ఇంకా చదువుతాను, నువ్వేం చేస్తావు, పైసలు ఇస్తావా. అలాంటివి మనం పోవద్దు, అత్యాశ పోవద్దు. దేనికి కూడా మనం సెల్ ఫోన్ మనకు ఎంత ఉపయోగమో అంతే ఉపయోగించుకోవాలి. డబ్బులు మనకు పుణ్యానికి రావు, మనం 10 రూపాయలు కూడా పుణ్యానికి అస్సలే రావు, అన్ని మోసం చేసి సంపాదిస్తారు. మన ప్రజలు ఏం చేస్తే మన తెలంగాణ ఏరియాలో చాలామంది ప్రజలు చాలా నష్టపోతారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా మన డబ్బులు రావు, ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు, అత్యాశకు పోవద్దు. అదనమాట. మన పిల్లలు కంప్యూటర్ చేసిన వాళ్ళకు ఇంకో పని స్టార్ట్ చేస్తాడు, ఆ పని చేస్తే పైసలు వస్తాయంట. దానికి ఏం చేస్తాడు, ఫస్ట్ నువ్వు ఒక 3 లక్షలు కట్టాలి, మనం 3 లక్షలు కట్టాం, వాడు ఏదో పని చెప్తాడు, ఇప్పుడు రిటర్న్ ఇంకా డబ్బులు వస్తాయి, ఏమి రావు, ఆ 3 పోతాయి, పని పోతాయి, తెలిసి పని పోతుంది అనమాట. అందువల్ల ప్రజలు ఏంటంటే మీరు అవేర్నెస్ ఉండాలి, ఇలాంటి ప్రలోభాలు పొందకుండా మీరు మంచిగా సైబర్ అవేర్నెస్ మీరందరూ చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో అద్దంకి దయాకర్ విషయంలో చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును నిరసిస్తూ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. పార్టీ కోసం తన సీటును త్యాగం చేయడమే కాకుండా పార్టీ గెలుపు కోసం తన సహాయ శక్తుల కృషి చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్. అలాంటి నికారసైన కార్యకర్తకి అన్యాయం జరగడం కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమకారులకి విశ్వాసం కోల్పోతారని పేర్కొనడం జరిగింది. తక్షణమే ఏఐసిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని
అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అద్దకి దాగర్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అద్దకి దాగర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అద్దకి దాగర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఏసీసీ నిన్న వెంటనే ఏసీసీ నిన్న వెంటనే ఏసీసీ నిన్న వెంటనే ఏసీసీ నిన్న వెంటనే అద్దకి దాగర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అద్దకి దాగర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఎమ్మెల్సీ ఇవ్వాలి జాగాల ఎమ్మెల్సీ అద్దకి దాగర్కి ఇవ్వాలి. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల చివరి ఘట్టంగా నేడి అగ్నిగుండాల కార్యక్రమం ఆశేష భక్తజనుల మధ్య ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గత 10 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో ఈ నెల 10వ తేదీన శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణం ప్రారంభమై చివరి రోజున నేడు తెల్లవారుజామున అశేష భక్తజనం మధ్యన అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల్లో నడిచారు. ఆలయ పూజారి పరమేశ్వరయ్య మాట్లాడుతూ శోభాకృత నామ సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి అని అన్నారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ పుణ్యక్షేత్రం మండలం భీమదేవరపల్లి హనుమకొండ జిల్లాలో గల ఈ దేవాలయ ప్రాంగణంలో గత 9 రోజుల నుంచి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా శోభకృతనామ సంవత్సరము 2024 బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా చివరి ఘట్టము ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమం. దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు ప్రతిరూపంగానే ఈ అగ్నిగుండము. ఆ వీరభద్రస్వామి ప్రమద గడాలతో శివ శంభు వినాయకి గిరీశ హరాస్థాను భర్గ భైరవ కంకాల భైరవ రురుభైరవ ఆదిభైరవ అష్టభైరవలను ఏకాదశ రుద్రుల చేత ఈ అగ్నిగుండ మహోత్సవానికి విచ్చేసి శరభా 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 అనుకుంటూ అగ్నిగుండం నుండి దాటడం జరిగింది. అంటే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో చూసిన వాళ్ళందరికీ కూడా నడిచిన వాళ్ళందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. బోల్ వీరభద్రస్వామికి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు 18 శాఖల నుంచి అధిపతులు హాజరైనారు. వారి సూచన మేరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి. ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినాయి. ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి. సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ పర్యటన జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖశాంతాలు ఉండాలని కోరనది. నా పేరు కిషన్ రావు, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు 18 శాఖల నుంచి అధిపతులు హాజరైనారు. వారి సూచన మేరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి. ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినాయి. ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి. సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ పర్యటన జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖశాంతాలు ఉండాలని
కోరనైనది. నా పేరు కిషన్ రావు, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కొత్తకొండ, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా. వీరభద్రస్వామి దేవస్థానం, కొత్తకొండ గ్రామం, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ తారీఖు బుధవారం రోజు కళ్యాణోత్సవంతో ప్రారంభమై 18వ తారీఖు గురువారం రోజు అగ్నిగుండాలతో ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు చాలా సహకరించారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించారు. ఈ 9 రోజుల కార్యక్రమంలో ఎవరికి ఏ భక్తునికి ఎలాంటి చిన్న ఆటంకం కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం కూడా జరిపినాము. అందరు భక్తులు పాల్గొని తీర్థవాలు స్వీకరించి బ్రహ్మోత్సవం సంతోషంగా నిర్వహించామని ప్రజలకు తెలియజేయాలి. తారీఖు నుంచి అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు నుంచి నేడు కూడా భోగి పండుగ, పళ్ళు కానీ మకర సంక్రాంతి కానీ అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి జరిగినాయి. నేటి యొక్క అగ్నిగుండాల్లో నేడు గత సంవత్సరం కన్నా అత్యధిక భక్తులు నడవడం జరిగింది. మరియు ఈ సంవత్సరం జాతరలో గత సంవత్సరం అన్ని శాఖల వారు కూడా, అంటే పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ కానీ అన్ని శాఖల వారు కూడా మా జాతరకు అందరూ సహకరించడం జరిగింది. ఈఓ గారి పర్యవేక్షణలో మా యొక్క కమిషనర్ గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు పర్యవేక్షణలో అందరూ కూడా మొత్తం అందరూ జాతరను రక్షణ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. దేవస్థానము గ్రామం కొత్తకొండ, మండలం భీమదేవరపల్లి, జిల్లా హన్మకొండ. ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే అందరూ ఎప్పుడు కొత్తకొండ పోవాలనే ఆరాటము, తొందరగా పోయి మొక్కులు పెట్టాలని భక్తిభావంతో వచ్చి మన 10వ తారీఖు కళ్యాణం నుండి నవార్ణిక సేవాగమ ప్రకారంగా కార్యక్రమాలన్నీ దివ్యంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం వరకు ఈ యొక్క భక్తితోటి కొత్తకొండ వీరన్న దేవాలయము, మన వీరన్న ఆశీస్సులు సమేత భద్రకాళీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎంతో ఆదుర్త భక్తిభావంతో తమ శక్తి కొలది మొక్కిన మొక్కులన్నీ వీరన్నకు ఒప్పచెప్పి కోటలు కట్టేసిర్రు, గుమ్మటికాయలు ఒప్పచెప్పిర్రు, కొరమీసాలు సమర్పించారు. స్వామికి అభిషేకము, కుంకుమార్చన, ఉండిలలో కణకలు మరియు దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములై గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు, ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు అన్ని శాఖలు మరి అందరూ అధికారులు శ్రీ వీరభద్రస్వామి మేలు మొదలు, ఎందుకంటే దేవాదాయ శాఖకు అనుసంధానంగా ప్రజలను రక్షించడం గురించి పోలీస్ శాఖ గారు ఎనలేని సహాయ శాఖలు అందించడం జరిగినది. వారు రాత్రి ప్రజలు కాదనకుండా మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, తాతలు, అమ్మలు అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎట్లయితే వారి ఇంటి నుండి కొత్తకొండకు రావాలని వచ్చారో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద జాతర కాబట్టి చిన్నది ఏమన్నా వారికి ఇబ్బంది ఉన్నా కూడా వారు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి కొత్తకొండ జాతర కాబట్టి ఈరోజు ఆశీస్సులు ఉన్నారు కాబట్టి ఒక్క కార్యక్రమం గారు భగవంతుని కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి సంతోషంగా వెళ్ళటం జరిగింది. ఈరోజు ఉదయం ఆ 4 గంటల ప్రాంతంలో స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమము కొనసాగించి దిగ్విజయంగా మరియు ఈ యొక్క వరంగల్ జిల్లా సిపి గారు, ఏసీపీ గారు మరియు ఎల్కతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, బిజినెస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక గారు పి కిషోర్రావు గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిఎఫ్ఓ మేడం శ్రీమతి సుల్తా మేడం గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తమ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరూ సహాయశాఖలు అందించి ఈ జాతర మన ఒక్కరిది కాదు, ఎవరిదో కాదు, కొత్తకొండ వీరన్న భద్రకాళి సమేత భగవంతుని కార్యక్రమము అందరి సహకారంతోటి దివ్యంగా ఈ రోజు వరకు అగ్నిగుండాల కార్యక్రమం తంతుతోటి ముగియడం జరిగినది. సాయంకాలం స్వామివారి ఊరేగింపుతోటి పూర్తి కార్యక్రమం, నవార్ణిక కార్యక్రమం ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది కాబట్టి అందరూ జాతరకు వచ్చింది కాబట్టి భగవంతుని ఆశీస్సులు పొంది సుభిక్షంగా ఎల్లకాలము సర్వేచన సుఖిరోపంతో శుభం భూయాత్ అందరూ మంచిగా ఉండాలని కోవడం జరుగుతున్నది. అందరికీ దివ్య ఆశీర్వచనములు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్యార్చక మొగిలిపాలెం రాంబాబు గారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్లో అవినీతి తిమింగలాలను పట్టుకున్న ఏసీబీ అధికారులు సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటి నెంబర్ కేటాయించడానికి మున్సిపల్లో 10,000 రూపాయలు తనను లంచం అడుగుతున్నారని ఫిర్యాదుదారుడు గత నెల 22న ఫిర్యాదు చేయగా ఈ రోజు ఫిర్యాదుదారులు డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని లంచం తీసుకుంటున్న వ్యక్తులు మున్సిపల్ ఆర్ఐ వెంకట్రావు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల శర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
దగ్గర శివకుమార్ గారని ఒకరు ఇక్కడ సంగారెడ్డిలో ఉంటారండి. ఆయన ఒక కంప్లైంట్ మా దగ్గర నమోదు చేయడం జరిగింది. ఆయన ఏమనంటే 25 సెప్టెంబర్ 2023లో ఆయన వాళ్ళు ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక నంబర్ అలాట్ చేయమని చెప్పి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సదాశివపేట మున్సిపల్ ఆఫీస్. దానికి అనుగుణంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ప్రకారము ఇక్కడ వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇట్లా సో దర్యాప్తు ఏదైతే దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే అన్నీ నేను సబ్మిట్ చేసినా నాకు నా ఇంటికి నంబర్ని అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు చూద్దామని చెప్తూ దాదాపు ఒక 8-10 సార్లు కూడా తిరిగిన తర్వాత లాస్ట్ ఒక రోజు మాత్రం ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏంటంటే మీ యొక్క దర్యాప్తుని మీ యొక్క దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తు ప్రకారం వెంకట్రావు గారు మీ యొక్క ఇంటి నెంబర్ అలాట్మెంట్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు, అతన్ని కావాలని చెప్పి వచ్చిన తర్వాత అతను సరే నా యొక్క దరఖాస్తు మీరు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసి ఇంటి నెంబర్ అలాట్ చేసి కానీ సంప్రదింపులు వచ్చి ఆ కన్సర్న్ వెంకట్రావు గారిని కలవడం జరిగింది. ఆయన వెంకట్రావు గారు అని చెప్పి ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేస్తారు. ఆయన కలిస్తే ఆయన అన్నాడు దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి, దీనికి మీరు 10,000 రూపాయలు లంచం ఇస్తే నేను ఇమీడియట్గా మీకు హౌస్ నెంబర్ని అలాట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ హౌస్ నెంబర్ని ఏదైనా ప్రాసెస్ చేసి అలాట్ చేయాలి. దానికోసం అని చెప్తే ఇతను రిక్వెస్ట్ చేసినట్టు లేదు సార్, ఆల్రెడీ మా ఇంటికి బాగా డబ్బులు ఖర్చు అని అంతకన్నా నేను ఇచ్చుకోలేను అవుతానంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పానంటే సరే సార్ నేను ట్రై చేస్తానని చెప్పేసి అతను బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేసి మాకు ఏసీబీలో సంగారెడ్డి ఆఫీస్లో ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఆయన. మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మరి ఏమంటారో చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాన్ని 10,000 నుంచి 8,000కి తగ్గించి 8,000 మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఈ ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా వీళ్ళు సబ్మిట్ చేసిన రికార్డ్ ప్రకారం అది అలాట్మెంట్ అనేది జరిగింది. కానీ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పేపర్ని మాత్రం ఇతను కంప్లైంట్కి ఇతను ఇవ్వలేదు. వెంకట్రావు గారు ఆర్ఐ గారు ఇవ్వకపోతే అతను ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అతను కంప్లైంట్ డబ్బులు ఏదైతే 8,000 రూపాయలు తను డిమాండ్ చేసిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతనికి ఇట్లా మీరు అడిగిన డబ్బులు తీసుకొని వచ్చాను సార్ అంటే సరే ఇవ్వండి అని చెప్పేసి అతను నాకు కాదు ఇక్కడ ఒక వేణుగోపాల్ శర్మ అని చెప్పేసి పంతులు అని చెప్పి ఆయన అందరూ అంటుంటారు, ఆయనకి ఇవ్వండి అని చెప్పారు. ఆ పంతులు గారు కూడా అప్పుడు అక్కడనే అవైలబుల్ ఉన్నారు. సో ఆ వేణుగోపాల్ శర్మ గారికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఇక్కడ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, నాకు ఇక్కడ కాదు బయట తెచ్చి ఇవ్వని చెప్పేసి ఈ యొక్క ప్రెమిసెస్కి బయటికి తీసుకురావడం జరిగింది. అట్లాగే మామూలుగా డైరెక్ట్ ఇవ్వడం కాదు, ఒక వైట్ పేపర్లో చుట్టి ఇవ్వండి అంటే ఒక వైట్ పేపర్లో చుట్టి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులను అతను యాక్సెప్ట్ చేశాడు. సో ఇతను ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంకట్రావు గారి పైన మరియు ఈ యొక్క వేణుగోపాల్ శర్మ గారి పైన మేము వాళ్ళని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. బోడుప్పల్లో మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. 7వ వార్డులోని కేశవనగర్లో వైన్ స్మార్ట్కు ఎలాంటి అనుమతులు లేవని, ఒకవేళ ఉంటే మున్సిపల్ కమిషన్ ప్రజల ముందు బహిర్గతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్కు సవాల్ విసిరారు. స్కూలు, దేవాలయాలు, జనసంద్రత ఎక్కువగా ఉన్న చోట మద్యం షాపులు వెలిస్తే మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ఒప్పుకోదని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను హరినాథ్ రెడ్డి, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. గత 10 నుంచి 15 రోజుల నుంచి ప్రజలకు సమాచారం తెలిసిన ప్రకారం 7వ డివిజన్ కేశవనగర్లో వైన్స్ మాల్ట్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఆ వైన్స్ మాల్ట్ అనేది జన సాంద్రత గల కాలనీల చుట్టూ, అపార్ట్మెంట్స్ పక్కన, స్కూల్ సిద్ధార్థ స్కూల్ ముందు, హాస్పిటల్ ముందు, దాని దగ్గర పెట్రోల్ బంక్ ముందు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల ప్రాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఇప్పటికే మనకు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనివల్ల జనాలు పెరిగి మనకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు
దానికి పర్మిషన్ ఉందా సార్ అని అడిగితే పర్మిషన్ లేదు, వస్తుంది అని చెప్పి పని ఆపుతా అని చెప్పిండు మనకు. కానీ రాత్రికి రాత్రి పని 50 మంది లేబర్తోని పని ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. దీన్ని ఆపకపోతే కాలనీ వాసులు వార్డు ప్రజలందరం కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ప్రజల ముందు పత్రికాముఖంగా పెట్టండి, లేదంటే ఆ నిర్మాణాన్ని తొలగించాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నా చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే పై అధికారులకు కూడా ఈ సమస్యను విన్నవించడం జరుగుతుంది. మా కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలను రేవంత్ రెడ్డి గారు ఇటువంటి చర్యలను పూకటి వేళ్లతోని తీసి వాటి మీద చర్యలు తీసుకుంటుండు. కాబట్టి ఎవరైనా ఇటువంటి చర్యలను మానుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాల్ట్ అనేది ఏ వ్యక్తి పేరు చెప్పకుండా మనకు ప్రజల్లో సమాచారం తిరుగుతుంది. అది ఏందో బహిర్గతం చేయాలి. ఎవరున్నా కానీ ఈ వైన్స్ను ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. మనము ప్రజల కోసమే, మనము ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజల కోసమే మనం పాటుపడతాం. కాబట్టి ప్రజల కోసం మనం ఏదైనా ఏ పనైనా మంచి కోసం చేయాలి. చెడు కోసం చేసి అనవసరంగా ప్రజల ప్రాణాలతో చెలగాడని కోరుచున్నాను. కమిషనర్ దగ్గరికి నేను వాట్సాప్ మెసేజ్ పెట్టినా, కంప్లైంట్ పెట్టినాము. పని ఆపాలని చెప్తే పని ఆగింది. దానికి పర్మిషన్ వచ్చాక స్టార్ట్ చేసుకోమని చెప్పిన, పని ఆగిందని చెప్పిండు. కానీ రాత్రి గత 2 రోజుల నుంచి పని ఎక్కువ షెడ్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది. దాన్ని కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. లిక్కర్ మార్ట్ వైన్స్ అనేది లిక్కర్ మార్ట్ అనేది మొత్తం పొజిషన్కి వచ్చింది. వెనుక సిట్టింగ్ అని పెడుతుర్రు. కనీసం బోడుప్పలు కాదు, హైదరాబాద్లో కూడా లేదు, తెలంగాణలో కూడా ఇది ఇంత పెద్ద వైన్స్ ఒక 3000 గజాల్లో కడుతురంటే అర్థం చేసుకోండి మీరు. దాని మీద ఎన్ని లాభాలు ఉంటాయి ఏందని ప్రజలారా మీరే ఆలోచించండి. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరి కంప్లైంట్ పెట్టారు. దాని మీద 2-3 రోజుల్లో అది మనకు బయటకు వస్తుంది. కాకపోతే మన లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద నివారణ చర్యలు చేపడుతుందని మన పత్రికాముఖంగా చెప్పాలి. ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైనా వదిలిపెట్టాం. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ అయినా కానీ ఎవరు తప్పు చేస్తే ఊరుకునేది లేదని మా రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పారు. మేము కూడా అలానే ఆయన ఫాలో అవుతుంటాము. కాబట్టి తక్షణమే ఈ కన్స్ట్రక్షన్ను తొలగించవలసిందిగా కోరుచున్నాం. ఇది ఆపాలే, లేదంటే పర్మిషన్ ఉంటే అందరికీ పత్రికాముఖంగా చూపియండి. మేము అది చూసినాక మేము దాని మీద మాట్లాడతాం. మేమే ప్రజలతోని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అవసరంగా ఉంటే మన నిర్మాణం దగ్గరకు వచ్చి కూడా ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు వీధికెక్కాయి. ఈరోజు తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాటుకు వచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడ చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ ఒకంత అసహనానికి గురయ్యారు. తన మనుషులకు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆ మనిషి ఇప్పుడేనా అంటే ఇప్పుడే తొలగించమని బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఘాట్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. మీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్సీ తీసిరు ఒకటి.
నేను రైతు బిడ్డను, వ్యవసాయం మా సంస్కృతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా WEF వార్షిక సమావేశంలో ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్పై జరిగిన CET కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖుల సమావేశంలో ప్రసంగించారు. తనకు రైతుల కష్టాలు తెలుసునని, ఇండియాలో రైతులు ఆత్మహత్యలు ఒక పెద్ద సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో రైతులకు ఆదాయం లేదని తెలిపారు. వ్యవసాయం విషయంలో రైతులకు మోడర్న్ టెక్నాలజీ లేదన్నారు. ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు పంటకు మద్దతు ధర కల్పించిందన్నారు. I'm a farmer son. Agriculture is our culture. I can talk on food systems till tomorrow morning, but I will take only few minutes. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmers' suicides. This is the biggest problem in India. They cannot sell produce, they cannot get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support price for farmers. We give direct money for farmers as investment. Its name is Right Bharosa. My government is a farmers government. I have a dream to make farmers earn profit more than MSP, just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. I request all leaders at World Economic Forum to help make farming a profitable activity. Farmers always help the world. The world must now help the farmers. Thank you. Thank you, sir. You have moved us all by putting faces to the names and numbers that we discuss here, and thank you for your comments. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫ్లెక్సీల తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని ఎవరూ ఏమీ చేయలేరని, దివంగత నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకొని చంద్రబాబు భజన చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన వర్ధంతి చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నిస్తున్నానని అన్నారు. చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. శివాలయంను శుద్ధి చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో ఉన్న శివాలయంని శుద్ధి చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ నిన్న కిషన్ రెడ్డి కూడా దేవాలయాన్ని శుభ్రపరిచారు.
ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్ని పూలతో నందమూరి కుటుంబం అలంకరించింది. తెల్లవారుజామున ఎన్టీఆర్ గార్డెన్ వద్ద చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ తమ తాత సమాధికి వారు నివాళులు అర్పించారు. ఆయన అందుకు లేట్ అయింది, లేకపోతే జల్దీ వస్తుండే. జరగండి అమ్మా, రమేష్ అని వచ్చి మీ లోగో వదిలేసి, అరే అయ్యో అదొక్కటి తీసుకొని లోగో ధనాదన్ పెట్టు, సెట్ చేయి. బాబా పడుతుంది మళ్ళీ వస్తే. అరే నువ్వు కానీ ఒక్కొక్కడిని ఎవరు రావద్దే. Hey!